హాయ్ అండి అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే మన ఛానల్‌లో ఒక మంచి వీడియోతోటైతే మీ ముందుకైతే వచ్చానండి. ఇదైతే గర్ల్స్‌కి చిన్నవారికైనా, పెద్దవారికైనా బాగా అంటే చాలా బాగా యూజ్ అవుతదండి. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, లేకపోతే ఏమన్నా పార్టీస్ ఉన్నా, ఇన్‌స్టంట్‌గా మెహందీ కావాలి అనుకున్న వారికైతే ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతదండి. ఓన్లీ 3 ఇంగ్రీడియెంట్స్ 3 కాదు 4 ఇంగ్రీడియెంట్స్ తోటి చాలా సింపుల్‌గా అండ్ ఈజీగా ఒక 10 మినిట్స్‌లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా చేసుకునే ఈ లిక్విడ్‌ని అయితే 1 ఇయర్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి హ్యాపీగా. ఇంకెందుకు లేట్ వీడియోలోకైతే వెళ్ళిపోదాము. దానికంటే ముందు నా ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారైతే ప్లీజ్ నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ కూడా చేయండి. ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలండి. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టీ స్పూన్స్ వరకు జీలకర్ర తీసుకోవాలి. అలాగే అదే టీ స్పూన్ తోటి 2 టీ స్పూన్స్ వరకు అయితే చక్కెరను కూడా తీసుకోవాలండి. అండ్ ఇంకొక చెంచాతోటైతే చాయ్ పత్తా అయితే తీసుకోవాలి. 2 చెంచాల జీలకర్ర, 2 చెంచాల చక్కెర, 1 చెంచా చాయ్ పత్తా. ఈ 3 ఇంగ్రీడియెంట్సే సరిపోతాయండి మనం తయారు చేసే ఈ లిక్విడ్‌కి అయితే. ఇప్పుడు నేను చూపించిన ఈ ఐటమ్స్ అయితే ఇంట్లో ఎనీ టైం ఉంటూనే ఉంటాయి కదా మన కిచెన్‌లో. ఇప్పుడు చూపించే లిక్విడ్ అయితే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం చేసే ఈ లిక్విడ్‌ని 1 ఇయర్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే హ్యాండ్‌కి పెట్టుకున్నాక 4 to 5 డేస్ వరకు అయితే పక్కా ఉంటుందండి. అస్సలు అంటే అస్సలు పోదు. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే లిక్విడ్ ప్రిపేర్ చేసేసుకోవడానికి ఒక గిన్నెనైతే తీసుకుంటున్నాను. ఒక పెద్ద సైజ్ గిన్నెనైతే తీసుకోవాలండి. దాంట్లోనే ప్రమిద ఉంటే ప్రమిద పెట్టండి మిడిల్‌లో. నా దగ్గర అయితే ప్రమిద అయితే లేదండి. మా బాబు అన్ని పగలగొట్టేశాడు. సో దాని ప్లేస్‌లో నేనైతే ఒక గిన్నెని తీసుకున్నానండి. కొంచెం లోతుగా ఉన్న గిన్నెని తీసుకొని ఇలా బోర్లిచ్చేసాను గిన్నె లోపల. ఈ బౌల్ లోపల అయితే ఇలా బోర్లిచ్చేసి దాని చుట్టూరా మనం తీసుకున్న జీలకర్ర, చక్కెర, చాయ్ పత్తా మిశ్రమం ఉంది కదా, దాని అయితే చుట్టూరా వేసేసాను. దీన్ని బోర్లించుకున్న దీనిపైనే గిన్నె పైన ఇంకొక చిన్నది బౌల్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు రెడీ అయ్యే లిక్విడ్ అయితే అందులోనే పడుతుంది కాబట్టి. ఇలా ఒక చిన్న గిన్నెనైతే తీసేసుకొని దానిపైన పెట్టేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. అలాగే ఒకటి లోతుగా ఉండే గిన్నెనైతే తీసుకోవాలి. వాటర్ పోసుకొని ఆ గిన్నెనైతే తీసుకొని దీనిపైన కవర్ అయితే చేసేసేయాలి మూతలాగా. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా అయితే కవర్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి. దానిపైన లోతుగా ఉన్న గిన్నెనే తీసుకోవాలండి. అంటే ఒకటే లాగా ఉన్న గిన్నెనైతే తీసుకోవద్దు. ఎందుకంటే మనకు తయారైన లిక్విడ్ ఆవిరి రూపంలో రెడీ అయిపోతుంది కదా, సో ఆవిరి అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇలా లోతుగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ఒక దగ్గరికి అయిపోయి కరెక్ట్గా గిన్నెలో అయితే పడిపోతుంది అనమాట. ఇలా మనము స్టవ్ వెలిగించుకొని ఒక 5 minutes to 10 minutes వరకు ఆగితే సరిపోతుందండి. లిక్విడ్ అయితే రెడీ అయిపోతుంది. లిక్విడ్ రెడీ అయ్యింది కాలేదు అని మనం తెలుసుకోవడానికి అయితే పైన వాటర్ కొంచెం లైట్గా గోరువెచ్చగా అయితే సరిపోతుందండి. అలా గోరువెచ్చగా అయిన తర్వాత ఒకసారి అయితే మూత తీసి చూడండి. అంతలోపల లిక్విడ్ అయితే రెడీ అయిపోతుంది. లేదు రెడీ కాలేదు, లైట్ కలర్లో ఉంది అని అనిపిస్తే మాత్రం ఇంకొక 1 to 2 minutes వరకు అయితే అలానే పెట్టేయండి. లిక్విడ్ అయితే ఈ కలర్లో అయితే రావాలి. లేకుండా లైట్ కలర్స్ లిక్విడ్ కనుక వచ్చి ఉంటే మళ్ళీ ఇంకొక 1 to 2 minutes అయితే పెట్టండి. ఎందుకంటే అలా లైట్గా రావడం వలన ఎక్కువసేపు అయితే ఉండదు మనం పెట్టుకున్న ఈ మెహందీ అయితే. ఇలా తిక్కు కలర్లో వచ్చిందంటే మాత్రం 4 to 5 days వరకు అయితే ఈజీగా ఉంటుందండి. హ్యాండ్కి అస్సలు పోదు. మీరు ఒకటేసారి చాలా ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకొని లిక్విడ్ రెడీ చేసుకొని బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి 1 year వరకు కూడా. నేనైతే కొద్దిగానే చేశానండి మీకు చూపిద్దామనేసి. ఇప్పుడు నేను రెడీ చేసిన ఈ మెహందీ లిక్విడ్ అయితే ఈజీగా 3 members వరకు అయితే సరిపోతుందండి. 2 handsకి 3 members వరకు అయితే సరిపోతుంది. నేను చూపిస్తాను చూడండి. నా 2 handsకి పెట్టుకుంటాను, అలాగే మా పాప కూడా 2 handsకి కూడా పెడతాను, మీరే చూడండి. ఇలా ఈ విధంగా మనము ఇంట్లోనే మెహందీ లిక్విడ్స్ రెడీ చేసుకోవడం వలన పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు కదండి. మనం ఎలాంటి కెమికల్స్ కానీ ఏవి కానీ యూజ్ చేయలేదు కదా, జస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మెహందీ లిక్విడ్ రెడీ చేసాం కాబట్టి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవు. చెప్తున్నాను కదండి, ఇది ఈజీగా అయితే 4 to 5 days వరకు అయితే ఉంటుంది. అస్సలు అంటే అస్సలు పోదు. నేను 4 days తర్వాత కూడా ఒక పిక్ అయితే మీకు పెడతాను లాస్ట్లో, ఒకసారి అయితే చూడండి. మనకు పిల్లల స్కూల్లో ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా, లేదు అంటే పెళ్ళిళ్ళు ఉన్న, ఫంక్షన్స్ ఉన్నా, పిల్లలు ఎప్పుడైనా పెట్టమ్మా మెహందీ అన్నప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకొని పెట్టేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో చాలా అంటే చాలా ఈజీగా కూడా ఉంటుంది చేయడానికి ప్రాసెస్.
ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఎవరైనా ట్రై చేస్తే కనుక ప్లీజ్ నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే ఈ లిక్విడ్లో కుంకుమ అయితే యాడ్ చేసేసుకొని ఇలా డిజైన్ అయితే వేసేసుకున్నానండి. పెన్ తోటి ముందుగానే పెన్తో డిజైన్ వేసేసుకొని ఇలా నింపుతున్నాను. అగరబత్తి ఇది పుల్ల ఉంటుంది కదా, అగరబత్తి కాలిపోయిన తర్వాత దాని నుంచి వచ్చిన పుల్లతోటైతే ఇలా డిజైన్ అయితే వేసుకుంటున్నాను. మీరు కుంకుమ కలుపుకునేటప్పుడు అయితే చూసుకొని కలుపుకోండి. నా దగ్గర ఉండే కుంకుమ అయితే అయిపోయిందండి. వేరే ఏదో నార్మల్ కుంకుమ ఉండే, అది ఎంత కలిపినా ఇందులో కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు, అందుకే అలా జారిపోతూ ఉందన్నమాట. అందుకని మీరైతే కుంకుమ కలుపుకునేటప్పుడు అయితే చూసుకొని కలుపుకోండి. మరీ ఎక్కువ అయితే కలపకండి, మరీ థిక్ అయిపోతే అసలు డిజైన్ పెట్టడానికి రాదు. మరీ తక్కువ కూడా కలపకండి, వాటర్ వాటర్ ఉంటే జారిపోతుంది. ఇప్పుడు నేను పెడుతున్నాను కదా, కుంకుమ కరెక్ట్ సెట్ కాక జారిపోయినట్టు వాటర్ వాటర్ ఉంది. నేనైతే ఇప్పుడు ఇంకో హ్యాండ్‌కి గూడా పెట్టుకుంటున్నానండి. ఈ మెహందీ అయితే చందమామలాగైతే పెట్టుకుంటున్నాను. డిజైన్ అయితే వేసుకోవడానికి రాదు కదా హ్యాండ్ తోటి. సో, అందుకని చందమామ అయితే సింపుల్‌గా అయితే పెట్టేసుకుంటున్నాను. అక్కడ ఇంకో హ్యాండ్ అయితే ఆరిపోయిందండి మొత్తము. ఇలా మన చేయితోని ఇలా అంటే కుంకుమ మొత్తం కింద రాలిపోయినట్టయితే ఆరిపోయినట్టే అండి. ఇక వాష్ చేసుకోవాలని అర్థము. చూస్తున్నారా ఎంత సింపుల్‌గా పెట్టేసుకుంటున్నానో. ఇలా పెడుతుంటే అలా రెడ్ అవుతూనే ఉంటదండి ఇదైతే. నేనైతే నా 2 హ్యాండ్స్‌కి అయితే పెట్టేసుకున్నానండి. దీనైతే ఒక 2-3 మినిట్స్ వరకైతే ఆరనిస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే చూస్తున్నారా ఒక 3 మినిట్స్ తర్వాత మొత్తం ఆరిపోయింది. 2 హ్యాండ్స్ అయితే ఆరిపోయినాయి కదా! చూడండి వాష్ చేస్తుంటే కలర్ ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా మంచి కలర్ అయితే వస్తదండి. అసలు పోనే పోదు 4 డేస్ వరకైతే.
చాలా అంటే చాలా మంచిగా రెడ్ కలర్లో వచ్చింది కదా. మీరు మెరూన్ కలర్ కుంకుమ అయినా కూడా వేసుకొని కలుపుకోవచ్చు అండి ఈ లిక్విడ్లో. దాని వలన ఇంకా డిఫరెంట్ కలర్లో ఇంకా చెయ్యికి ఇంకా నిండుగా అయితే అనిపిస్తుంది. నేనైతే రెడ్ కలర్ కుంకుమ అయితే తీసుకున్నాను. మీ ఇష్టం, రెడ్ కలర్ కుంకుమ ఉంటే రెడ్ కలర్ కుంకుమ తీసుకోండి, లేదు అంటే మెరూన్ కలర్ కుంకుమ కూడా తీసుకోవచ్చు. కాకపోతే కలర్ కొంచెం డిఫరెంట్ అవుతుంది, కానీ బాగుంటుంది హ్యాండ్కి అయితే ఏ కలర్ అయినా. చూస్తున్నారా ఎంత బాగా పండిందో, చేతులు అయితే ఎర్రగా చాలా బాగా అనిపిస్తున్నాయి కదా. అది కొంచెం కుంకుమ కరెక్ట్ సెట్ కాక అలా కారిపోయిందండి, లేకుంటే చాలా మంచిగా ఉంటుండే హ్యాండ్ కదా. మీరు మాత్రం లిక్విడ్లో కుంకుమ కలుపుకునేటప్పుడు మంచి కుంకుమ తీసుకోండి, అలాగే చూసుకుంటూ కలుపుకొని ఇలా మంచిగా డిజైన్ అయితే వేసుకొని పెట్టేసుకోండి. చాలా మంచిగా అంటే చాలా మంచి కలర్ అయితే వచ్చింది కదండి. హ్యాండ్ అయితే చాలా నిండుగా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ముందే బోనాలు కూడా ఉన్నాయి కదా, బోనాలకు పెట్టుకుంటే కూడా మస్తు ఉంటుంది కదా అసలు. ఇంతేనండి వీడియో. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ 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 నా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ 2-3 చూసి నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. బాయ్.